అమరావతి కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. కొత్త సచివాలయంలో నేటి నుంచి అధికారిక సమావేశాలు జరుగుతాయి. శంకుస్థాపన జరిగిన 200 రోజుల్లో ఒక్కో దశను దాటుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ రూపుదిద్దుకున్న భవన సముదాయంలో ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో నిర్వహించే మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఇక్కడ తొలి సమావేశం కానుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తర్వాత వెలగపూడి నుంచే పూర్తిస్థాయి పాలన జరగనుంది. రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి అధికారిక సమావేశాలు వెలగపూడిలో ప్రారంభం కానున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తన ఛాంబర్లో తొలి అధికారిక సమావేశం నిర్వహించనున్నారు. పట్టణాభివృద్ధిలో పాలనాపరమైన సంస్కరణలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఉపసంఘం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఈ సమావేశంలో యనమలతో పాటు మంత్రులు అయ్యన్న పాత్రుడు, నారాయణ, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, మృణాలిని, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంబంధిత శాఖ అధికారులతో యనమల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఆర్థిక మంత్రి అధ్యక్షతన రైతు సాధికార, మహిళా సాధికార సంస్థల సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారులతోనూ సమీక్షా సమావేశం ఉంది. ఇక రేపు ఉదయం ట్రెజరీస్, ఏపీజీఎల్ఐ డైరెక్టర్లు, వర్క్స్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్లతోనూ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారు. అనంతరం పర్యాటక విధానంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం, జీఎస్టీపై సమీక్ష, నక్సలైట్ల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలుంటాయి. 3వ తేదీన విశ్వవిద్యాలయాల పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన విషయాలపై యనమల, గంటా కలిసి ఉపకులపతులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయమైన తొలి భవనం, శాసనసభ సమావేశాల నిర్వహణకు కేటాయించిన 6వ భవనం మినహా మిగిలిన 4 భవనాలు 2 వారాల్లో సిద్ధం కానున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం కింది అంతస్తు దాదాపు సిద్ధమైంది. సీఎం భద్రత దృష్ట్యా కొన్ని మార్పులు చేసినందున మొదటి అంతస్తు పనులు పూర్తవడానికి మరో 4 రోజులు పట్టే అవకాశం ఉంది. శాసనసభ, మండలి భవన నిర్మాణం ఆలస్యంగా మొదలైనందున 2-3 నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అమరావతి కేంద్రంగా జరిగేలా భవంతిని తీర్చిదిద్దుతున్నారు. సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల కోసం ప్రాంగణంలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. 3వ భవనం కింది అంతస్తు మొత్తాన్ని అందుకోసమే కేటాయించారు. 400 మంది కూర్చునేందుకు వీలుగా అత్యాధునిక క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. ఆ పక్కనే బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీసు, రైలు, బస్సు టికెట్ల రిజర్వేషన్ కౌంటర్లు, వ్యాయామశాలలు, ఇండోర్ గేమ్స్, శిశు సంరక్షణ కేంద్రం కూడా ఉంటాయి. సచివాలయ ప్రాంగణంలో 2 ప్రైవేటు క్యాంటీన్లు ఏర్పాటు చేయించనున్నారు. మంచినీటి కోసం ప్రతి భవనంలోనూ గంటకు 165 లీటర్ల శుద్ధి సామర్థ్యం కలిగిన ఆర్వో ప్లాంట్ పెడుతున్నారు. ఇక సచివాలయ సముదాయంలో 1.4 ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్ధి చేస్తారు.